కానీ అతివేగం ప్రమాదకరం సార్. నిదానమే ప్రధానమండి. ఆలస్యం అమృతం విషం కూడా చారి. మరీ నిదానంగా వెళ్ళడం కూడా మంచిది కాదు చారి. కొంచెం ఫాస్ట్ గా వెళ్తే ప్రమాదమేం లేదు చారి గారు. ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఇంకొంచెం వేగంగా వెళ్తానండి. వేగం అంటే ఫస్ట్ గేర్ లో నుంచి సెకండ్ గేర్ లోకి వెళ్ళడం వచ్చారి. థర్డ్ గేర్ నుంచి ఫోర్త్ గేర్ కి వెళ్ళడం. కమాన్ ఫాస్ట్ గా పోనీ. తొందరగా పోనీ. మామూలుగానే మీ నోరు తిన్నగా ఉండదు. ఈ టెన్షన్ టైంలో టెన్షన్ ఇచ్చి చచ్చారు. గుడికి వెళ్దామని దిక్కుమాలిన దరిద్రపు కొట్టు చండాలపు ఐడియా ఇచ్చారు. బాల తిట్టక ఏదో జైని అక్కడి నుంచి తీసుకెళ్దాం అనుకున్నాను. ప్లాన్ రివర్స్ అయింది. నేనేం చేయను దానికే. గుళ్ళో జై మంగను చూస్తే మన బతుకులు రివర్స్ అవుతాయి. అప్పుడు నిజంగానే చేయడానికి ఏమీ ఉండదు. అబ్బా టెన్షన్ పడక చంద్రిక. వాళ్ళు ఎన్నిసార్లు కలుస్తారనుకొని కలవలేకుండా పోయారు. ఎన్నిసార్లు కలవకుండా మనం చేశాం. ఆఖరికి మనం కలపాలనుకున్నా వాళ్ళు కలవలేకపోయారు. వాళ్ళ దరిద్రం అలా ఉందే. అన్ని రోజులు దరిద్రమే ఉంటుందా? అదృష్టం ఉండదా? వాళ్ళు కలవాలని కొన్ని లక్షల మంది కోరుకుంటున్నారు. ఆ రోజు ఈ రోజే కావచ్చు. ఈ రోజే వాళ్ళు కలవచ్చు. ఈ రోజే కలుస్తారని ఎలా చెబుతావమ్మా? వాళ్ళు వెళ్తుంది గుడికి. మంగ గుళ్ళో ఉంది. దేవుడు వాళ్ళని కలపాలనుకుంటే గుళ్ళోనే కలపచ్చు. పైగా ఈరోజు పిల్లలు పుట్టినరోజు. మంగకి యాక్సిడెంట్ అయి దూరం అయింది ఈ రోజే. ఇన్ని మంచి శకునాలున్నాయి. నువ్వు చేసిన ఒక్క తప్పు వల్ల ఈ శకునాలన్నీ పూడుకుని జై మంగని కలిపేస్తాయి. భయపడ్డ మాకే. సర్లే, నేను చేసిన తప్పుని నేను సరిదిద్దుకుంటాను. వాళ్ళు గుడికి వెళ్లకుండా ఆపుతాను. అబ్బా ఎలా ఆపుతారు? అటు చూడు. ఆ కారు డ్రైవ్ చేసేది శారిగాడు. వాడు 50కి మించి వెళ్ళటం లేదు. నేను 60లో వెళ్ళి వాడిని క్రాస్ చేసి అప్పుడు చెప్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు. ఆపేవేంటి పౌడరు? ఆపటమే నా ప్లాను. ప్రసాద్ గారు రోడ్డుకి అడ్డంగా కారు పెట్టారేమిటి సార్? మనం గుడికి వెళ్ళకూడదనేది వీళ్ళ ఉద్దేశం అంటారా? ఏంటో వెళ్ళి చూడు. అలాగే సార్. అబ్బా ఏమైంది సార్? కారు ఆగిపోయిందిరా. ఎందుకు ఆగింది? అదే చూస్తున్నాంరా. ఏమండోయ్, ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే వైర్లు కలపాలి. కట్ చేస్తున్నారేమిటి? కొన్ని కలపకూడదు శార్య, కట్ చేయాలి. అప్పుడే సేఫ్ గా ఉంటాం. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంజిన్ గురించేరా. వెళ్ళి దగ్గరలో మెకానిక్ ఉంటే ఇలా ఏంటి మావయ్య? ఇక మా కారు కథలు తల్లుడా. ఆ శారీని వెళ్ళి మెకానిక్ ని పిలుచుకురమ్మని చెప్తున్నాం. ఇప్పుడు మనం వెళ్లే పనేంటి? మీరు చారికి చెప్పే పనేంటి ప్రసాదు? కారు చెడిపోతే మేమేం చేస్తాం అమ్మమ్మా? చెడిపోయిందా చెడగొట్టారా? ఏంది చెల్లెమ్మ మీ ఉద్దేశం? మీరేదో తప్పు చేస్తున్నారు. ప్రతిసారి అడ్డుపడుతున్నారు. ఇప్పుడు కూడా మేము గుడికి వెళ్లకుండా చేస్తున్నారు. ఆ గుడికి వెళ్తే పుణ్యం వస్తుంది గాని మిమ్మల్ని ఆపితే మాకే వస్తుందమ్మా. కార్ రిపేర్ చేయించుకుంటాను అత్తయ్య. మేము గుడికి వెళ్తాం. ఏంది మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావులుడు? మమ్మల్ని అన్యాయం చేస్తావా? ఏమన్నా మీరు అడవిలో ఏమీ లేరు, సిటీలోనే ఉన్నారు. ఫోన్ చేస్తే మెకానిక్ వస్తాడు, కార్ రిపేర్ చేస్తాడు. అయితే మాత్రం మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తారు? ఇప్పుడేంటి, మీరు కూడా మాతో రావాలి అంతే కదా? పదండి. అంతా ఎత్తపోతాం అల్లుడు. పదండి మావయ్య. మీనాక్షి, మంగా పిల్లలు ఎక్కడా?
అదిగో వాళ్ళక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వీళ్ళు ధ్వజస్తంభం చుట్టూరు ప్రదక్షిణ చేస్తున్నారా? జై సార్ వాళ్ళని గుడికెందుకు తీసుకొచ్చారు మేడం? మేము మంగా మేడం గారిని గుడికి తీసుకొస్తున్నామని చెప్పాను కదా. ఇదిగో ఇదంతా ఇనవల్లే. నేను నీతో ఫోన్లో మాట్లాడొచ్చే లోపు జై వాళ్ళతో గుడి ప్రోగ్రాం పెట్టాడు. మీకు అసలు బుద్ధిందా అంకుల్? వయసు పెరిగింది కానీ తెలివి పెరగలేదా? ఒంటికి పౌడర్ రాసుకుంటే సరిపోతుందా? కడుపు కన్నం తింటున్నారా? బుర్రలో గుజ్జుందా లేక మట్టుందా? ఏంది రాట తిడుతున్నా? నేను నీకంటే పెద్దోనిరా. అందుకే మాటలతో సరిపెట్టాను, లేకపోతే మడత పెట్టేవాడిని. అమ్మో చూసావంటే వీడు నన్ను ఎన్నేసి మాట్లాడుతున్నాడా? బో మీరు చేసే నిర్వాకం అలాంటిది మరి. మంగా వాళ్ళని మీనాక్షి గుడికి తీసుకొస్తుందని నాకేం తెలుసు? మంగా మేడం గారిని, అభి బాబుని, దివ్యమని మేనేజ్ చేయలేక సస్తున్నావు అంకుల్. 1,00,000 ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ కాసేపటికే మీరు అలా అయితే రోజు మేమెంత చస్తున్నాం అర్థం అవుతుందా? మీకంటే అలవాటైంది అంకుల్, మాకు కొత్త కదా. అవునరా, మాకు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మాకు ఇదే పని మరి. ఆ పని కాక మీకు వేరే పని ఏముంది? చూసావా చిత్రిక, వాయమ్మ ఈడేమేమంటున్నాడో. అబ్బా మీరుండండి, నువ్వుండ్రా. మీనాక్షి నువ్వెలాగోలా మంగని పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎలా వెళ్తాం మేడం? మంగా మేడం గారితో అర్చన అభిషేకం చేయించాలని చెప్పేశాం. అవి ఆలస్యంగా చేయమని పంతులు గారికి కూడా చెప్పాం. అవి జరిపించకుండా వాళ్ళు నాతో రారు. అయ్యో, మేం కూడా జైతో హోమం జరిపించమని చెప్పామే, అది చేయకుండా వాళ్ళు పోరు. మీ హాఫ్ బ్రెయిన్ తో బలి ఇరికించారు అంకుల్. ఒరే పెద్దవాడిరా, పదే అట్ట తిట్టమాకురా పాపం. మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. చూసావా చిత్రిక? బా కాసేపు ఆగండి. అమ్మో, అర్చన అభిషేకం చేయకుండా మంగా వాళ్ళు వెళ్లరు, హోమం పూజ చేయకుండా జై వాళ్ళు వెళ్లరు. ఇద్దరూ కలిస్తే ప్రమాదమే. ఇప్పుడు ఏం చెయ్యాలి? మంగా మేడం గారు వచ్చేస్తున్నారండి. జై అంకుల్ వాళ్ళ ప్రదక్షిణలు కూడా అయిపోయాయి, వాళ్ళు కూడా ఇటే వస్తారు. ఇప్పుడు ఎలా అమ్మా? అయ్యో, కొంప మునిగిది చిత్రిక. ఏదైతే జరగకూడదు అనుకున్నావో అదే జరిగిపోతుంది. ఇవాళ జై మంగళ కలుసుకోబోతున్నారు. ఇదే మనకు ఆఖరి రోజు. ఉండండి. అమ్మో ఇక నా వల్ల కాదు చంద్రిక, నేను బతకను. నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా. అమ్మో ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను, నువ్వు మంగళ మేనేజ్ చేయి. వెళ్ళండి. అమ్మో అయ్యో ఏమండి అయ్యో ఏమండి అయ్యో ఏమండి
వెళ్తే హాస్పిటల్కి వెళ్ళండి, లేదంటే ఇక్కడే ఉండండి. పూజ అయి పిల్లల్ని కలిసాక అందరం వెళ్దాం. పదండి. వెంటనే హాస్పిటల్కి వస్తే బెటరు, లేకపోతే డేంజరు. ఏ డాక్టరు, నువ్వు మా ఆయన పెట్టిన పెయిడ్ ఆర్టిస్టువేగా. మిగతా ఆర్టిస్టులు వెళ్ళిపోయాక ఎందుకు డైలాగ్ చెప్తున్నావు? పేమెంట్ ఎక్కువ ఇస్తారనా? ₹1 కూడా ఇవ్వను. వాట్? ఐఎమ్ నాట్ యాక్టర్, ఐఎమ్ ఏ డాక్టర్. అబ్బో, ప్రతివాడు పంచు డైలాగులు చెప్పడమే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి పౌడరు. భలే యాక్ట్ చేసావు పౌడరు. నేను యాక్ట్ చేయటం ఏంటి అమ్మా, నిజంగానే పడిపోయాను. అంటే నువ్వు స్పృహ తప్పడం నిజమేనా? నా డైలాగులు ఏమీ నువ్వు వినలేదా? నాకు ఇప్పుడే మెలకు వచ్చిందే. అసలు నాకేమైందే? ఇంకా ఏమీ కాలేదు. మంగా వాళ్ళని తీసుకెళ్లిపోమని మీనాక్షికి చెప్పాను. పిల్లల్ని మంగని చూస్తామని ఇప్పుడే జై వాళ్ళు వెళ్లారు. అమ్మో, ఏం జరుగుతుందో ఏమో. అంటే మళ్ళీ టెన్షన్ కంటిన్యూరా? పౌడరా! ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలి. పదండి. మేడం గారు, పంతులు గారు అర్చన అభిషేకం వెంటనే చేసేస్తానన్నారు. అదేంటండి ఇందాక కాదన్నారు, ససేమేరా అన్నారు? ముందు మీరు ప్రశ్నలు ఆపండి బాబు గారు. నేను పంతులు గారి కాళ్ళ మీద పడి వేడుకున్నాను, కరుణించారు, వెంటనే రమ్మన్నారు. మీరనే చెప్పండి అమ్మాయి గారు. వెళ్దామమ్మా, ఇంటి దగ్గర అయినా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అవును మేడం గారు, పెద్దవారిని అలా వెయిట్ చేయించడం మంచిది కాదు. నవగ్రహాల పూజ చేసి వెళ్దాం వదినా. ఆ పూజ ఎప్పుడైనా చేయొచ్చు మేడం గారు. మళ్ళీ పంతులు గారి మనసు మారితే కష్టం. త్వరగా రండి. కనీసం ప్రదక్షిణలైనా పూర్తి చేసి వెళ్దాం వదినా. సరే, త్వరగా కానివ్వండి, త్వరగా. అభి, దివ్య, పదండి. చారు, చెయ్యంకులు వాళ్ళు కూడా గుడి దగ్గరే ఉన్నారు. ఇప్పుడు అందరం అక్కడికి వెళ్ళామంటే దొరికిపోతాం. నువ్వు అభి, దివ్యం తీసుకుని ఎలాగోలాగా అక్కడికెళ్ళి మేనేజ్ చెయ్యి. నేను మేడం గారిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. సరే అమ్మా. మేడం గారు, ఓ మారిలా రండి. అభిబాబు, దివ్యమ్మ, చారు, మీరు పంతులు గారి దగ్గరకు వెళ్ళండి. ఎందుకండి? ప్రశ్నలు వేయకుండా రండి బాబు గారు. పదన్నయ్యా. రండి రండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, త్వరగా, తొందరగా. మీరు రండి మేడం గారు, రండి. తొందరగా పదండి. వదినా, ఎక్కడికి వదినా? వదినా, ఏమైంది వదినా? కళ్ళు తిరిగిపోతున్నాయి మేడం. ఇందాక పిల్లల ముందు చెప్తే కంగారు పడతారని చెప్పలేదు మేడం. అందుకే వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నాను. అయ్యో వదినా, వదినా, కాస్త
కాసేపు నన్ను ఇలా ఉండనివ్వండి మేడం గారు. మీరు కూడా నా పక్కనే ఉండండి. మీరు ఇక్కడే ఉండండి వదినా, వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తా. వద్దు మేడం గారు, కూర్చోండి. మీరు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. మిగతా పిల్లల్లాగా పుట్టినరోజు నాడు మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను కదా. మీ నాన్నే ఉండుంటే మీకు అన్ని ఇచ్చుండేవారు. నేనెవరో నాకే తెలియదురా. ఏమీ చేయలేకపోతున్నాను. నువ్వు మాకేం చేయొద్దమ్మా. మేం త్వరగా పెరిగి పెద్దయి నీకేం కావాలంటే తీసుకొస్తాం. అప్పటి వరకు ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోమని నన్ను బలవంతం పెట్టకు. చెయ్యి చాచి అడగడం అవమానం అభి. ప్రేమతో ఇస్తే తీసుకోవడం అభిమానం. ఒకరిపై నువ్వు ఆధారపడటం తప్పు, కానీ ఒకరు నిన్ను ప్రేమించడం తప్పు కాదు. నువ్వు కోరుకుంటే నేను నీకు అమ్మని కాలేదు. నేను ప్రేమించాను కాబట్టే మీరిద్దరూ నాకు పిల్లలయ్యారు. అది అర్థం చేసుకో. ఆయనిచ్చింది కాదనకు. నువ్వు చెప్పినట్టు గుళ్ళో ఆయనకి సారీ చెప్పానమ్మా. అతనిచ్చిన డ్రెస్ వేసుకోమని మాత్రం చెప్పకు. ఓహో, ఆయనకి సారీ చెప్పించానని కోపమా? అర్థమైంది. కానీ ఈ రోజు నేను ఏం చెప్పినా వింటాను అని మాటిచ్చావు కదా, మర్చిపోయావా అభి? అతని విషయంలో కాదు, అన్ని విషయాల్లో ఈరోజు అమ్మ మాట వినాలి. ఆయనిచ్చిన డ్రెస్లు సాయంత్రం నువ్వు దివ్య ఇద్దరూ వేసుకోవాలి. వేసుకుంటావు కదా? నీ మాట వినమని చెప్పావు కదా, వేసుకుంటాను. తీసుకో. అమ్మా, అరే నాకు అన్నయ్యకే కాదు నీకు కూడా చీర పంపించారు. నాకు చీరిచ్చారా? అవునమ్మా, ఇదిగో చూడు. ఎలా ఉందమ్మా? బాగుంది దివ్య. నీకు విషయం తెలుసా? ఆయన ఈ చీరను వాళ్ళ ఆవిడకి ఇవ్వాలనుకున్నారట. పాపం ఈ చీర కట్టుకోకుండానే ఆవిడ వెళ్ళిపోయారట. తన గుర్తుగా నీకు చీర ఇచ్చారు. అమ్మా, నేను కూడా సాయంత్రం కొత్త డ్రెస్ వేసుకోనా? ఏంటిది? చీరని ఒంటిపై వేసుకోగానే ఏదో తెలియని జలధరింపొచ్చింది. ఇది
ఆయన భార్యకి కొన్న చీర అని చెప్పారు. అంటే మంగా మేడం గారి జ్ఞాపకం ఇది. దీన్ని తాకితే నాకెందుకు ఇలా అవుతుంది? మా ఇంటికి రానవసరం లేదు, మీ ఇంట్లోనే ఉండు. ఏమిటి సార్ కొంప తీసినట్టు జాబ్ లో తీసేశారా? అవును చారి, ఉన్న పోస్ట్ పీకేసి కొత్త పోస్ట్ ఇస్తున్నాను. ప్రమోషనా డిమోషనా సార్? వేరియేషన్. ఈరోజు నువ్వు నా పిఏవి కాదు, ఈవెంట్ మేనేజర్వి. ఈవెంటా? ఎస్ చారి, ఈవినింగ్ మన గెస్ట్ హౌస్ లో ఫంక్షన్ చేయబోతున్నాం. ఏం ఫంక్షన్ సార్? బర్త్డే పార్టీ. ఎవరు బర్త్డే సార్? చారి, నువ్వు కాన్షియస్ లోనే ఉన్నావా? ఈరోజు ఎవరు పుట్టినరోజు? అభి దివ్యలు పుట్టినరోజు అండి. అంటే మీరు వాళ్ళ బర్త్డే చేస్తారా? ఏ చేయకూడదా చారి? పొద్దున గుళ్ళో పూజ చేయించారు కదా సార్, మళ్ళీ పార్టీ అది ఎందుకు అని. చేస్తే తప్పండి చారి. తండ్రి లేని పిల్లలు పాపం పేదరికంలో ఉన్నారు. ఇప్పటి వరకు కేక్ కట్ చేశారో లేదో, వాళ్ళ నాన్నే ఉండుంటే ఇవన్నీ చేసేవారు కదా. తప్పకుండా చేసేవారు సార్. ఆయన లేరు కాబట్టి మనం చేయాలి చారి, చాలా గ్రాండ్ గా చేయాలి. ఆ పిల్లల లైఫ్ లో ఇదొక మెమరబుల్ డేగా మిగిలిపోవాలి. థాట్ బాగానే ఉంది కానీ సెకండ్ థాట్ వద్దు చారి. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. మన గెస్ట్ హౌస్ ని డెకరేట్ చేయించు. పిల్లల పేర్లతో ఫోటోలు, ఫ్లెక్సీలు వేయించు. ఫ్లవర్స్, బెలూన్స్, టాయ్స్, పిల్లలకి ఇష్టమైన అన్నీ ఉండాలి. 2 కేక్స్ తెప్పించు, ఒకటి దివ్యకి, ఇంకోటి అభికి. ఇంపార్టెంట్ గెస్ట్లు అందరికి వాట్సాప్ లో ఇన్విటేషన్ పంపించు. విఐపీస్ కి పర్సనల్ గా కాల్ చేసి చెప్పు. మన ఫ్రెండ్స్, పార్ట్నర్స్, ఎంప్లాయీస్ అందరూ రావాలి. ప్రతి ఒక్కరూ పిల్లల్ని బ్లెస్ చేయాలి. అలాగే సార్. నా ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా నేను చెప్పినవి చెప్పనివి కూడా అరేంజ్ చేయి. ఈవినింగ్ షార్ప్ 7 కల్లా ఫంక్షన్ స్టార్ట్ అవ్వాలి. 6కే అభి, దివ్య, చారుకేశ, జానకీదేవి గారు, మీ మీనాక్షి గారు గెస్ట్ హౌస్ దగ్గర ఉండాలి. గాట్ ఇట్? yes sir. గుడ్. కొండ వీటి చాంతాడంత లిస్టు చెప్పారు. సాయంత్రానికి రెడీ కావాలంటున్నారు. ఆ తెప్పలేమో పడొచ్చు, కానీ అభిని ఫంక్షన్కి ఎలా తీసుకొచ్చేది? దివ్యకి అంతులేస్తూ వస్తుంది, అభి మాత్రం నా మీద చిందులేస్తాడు. దేవుడా, ఈ రోజు ఎందుకు నాకు ఈ పరీక్ష పెట్టావు? ఏమిటండి పరీక్ష అంటున్నారు? మామూలు పరీక్ష కాదు మీనాక్షి, అగ్ని పరీక్ష. ఈవినింగ్ గెస్ట్ హౌస్ లో అభి దివ్యలకు జైసారు బర్త్డే పార్టీ చేస్తారట. అభిని, దివ్యని, వాళ్ళ అమ్మగారిని, మిమ్మల్ని పిలుచుకుని రమ్మన్నారు. అయితే అది మీకు పరీక్ష కాదు నాన్నారు, మాకు పరీక్ష. మీకు పరీక్ష ఏమిట్రా? అగ్ని పరీక్ష కూడా కాదు, విషమ పరీక్ష నాన్నారు. ఏమంటున్నావురా నువ్వు? అది సాయంత్రం వీడికి ఆన్లైన్ ఎగ్జామ్ ఉందటండి, వీడు పార్టీకి రాలేకపోవచ్చు అంటున్నాడు. నువ్వు రాకపోతే కొంపలేమో మునుగుపోవురా. వాళ్ళొస్తే కొంపలు అంటుకుంటాయే. ఏమన్నావు? అంటే అభి కూడా రాలేకపోవచ్చు అంటున్నాడండి. అదే కదటే నా బాధ. అభి రాకపోతే ఆయన ఒప్పుకోడు, రావడానికి అభి ఒప్పుకోడు. ఈ అబ్బా కొడుకుల మధ్య నేను నలిగిపోతున్నాను. అంటే మీకు తెలిసిపోయింది నాన్నారు. ఏమిట్రా తెలిసేది? అభి బాబు, జై అంకులు. ఉప్పు నిప్పనే కదా. ఇద్దరి మధ్య గ్రీన్ గ్రాస్ వేసినా గ్యాస్ లో వండుతుందనే కదా. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసురా. ఓ, అసలు విషయం తెలీదా? ఏమిట్రా అసలు విషయం? ఏదో అందులో నాన్నారు. ఎందుకు ఎగ్జామ్ పేపర్ లాగా క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తున్నారు? ఏమిట్రా కోపడుతున్నావేమిటి? లేదు నాన్నారు, మీ మీద జాలి పడుతున్నాను. జాలెందుకురా? క్షణం కూడా ఖాళీగా ఉండరా? ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటారా? ఏమిటే వీడు మరి అగ్నిహోత్ర అవధానులు గారిలా రెచ్చిపోతున్నాడు. ఇదిగో, ఈ రోజు నుంచి కూరల్లో కాస్త ఉప్పు కారం తగ్గించు. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నారండి? జానకీదేవి గారి దగ్గరికి పార్టీకి రమ్మని ఆ ఫ్యామిలీని ఆహ్వానించాలి కదా, అభిని ఒప్పించాలి కదా. ఏమిటి అలా అరిచావు? ఆ ఇంటికి మీరు వెళ్ళకండి నాన్నారు. నేను వెళ్ళక మీరు వెళ్తారా? చెప్పమ్మా. అవునండి, నేను మన చారు వెళ్ళి అభిబాబుని మేడం గారిని ఒప్పిస్తాం. ఈ బాబు మేడం లేవుటే వాటి గురించి అడగకుండా అన్నారు. అభిబాబుని మేము ఒప్పిస్తాం అన్నాం కదా, ఆ బాబుతో మీకు తిట్లు తప్పిస్తాం.
మీరు మిగతా పనులు చూడండి. చూస్తాను గాని మీరు త్వరగా వెళ్ళి ఆ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసుకురండి. వాళ్ళు వస్తున్నారని సార్కు చెప్తే నాకు సగం టెన్షన్ తగ్గుతుంది. మాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏమిట్రా అన్నావు? అబ్బా ఏమీ లేదులేండి. నువ్వు పదరా చారు, పద పద. మీరే మా ఆయన ప్రాణాలు కాపాడాలి. మా ఆయన ప్రాణాలు ఎవరు కాపాడతారే? ఏమైంది చంద్రిక? సరే, నువ్వేదైనా ప్లాన్ ఆలోచించు. ఇక్కడ మేం కూడా ఆలోచిస్తాం. ఉంటాను. ఏంది చంద్రిక? మీనాక్ష ఏమంటుందే? ఇదిగోండి, ముందు టాబ్లెట్లు వేసుకోండి. ఇప్పుడెందుకు? నాకు బీపీ కంట్రోల్లో ఉందిగా. వేసుకోవయ్యా, వేసుకో. ఇప్పుడు చెప్పు. ఫంక్షన్ కి మంగ కూడా వస్తుంది. అయ్యో పౌడరు, పౌడరు ఏమండి? అయ్యో పౌడరు, 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 పౌడరు. ఫంక్షన్ లో మంగ జైలు కలుస్తారా, లేక జైకి మంగ పిల్లల్ని నిత్య శాశ్వతంగా దూరం చేస్తుందా అనేది సాయంత్రం తెలుస్తుంది. అప్పుడు పడిపోదురు గాని ఇప్పుడులే. ఏం చేద్దామమ్మా? నాన్నని ఎలా కాపాడుకుందాం? గుళ్ళు అంటే దేవుడు కాపాడాడు, ఫంక్షన్ లో ఎవరు కాపాడతారు? మన కోసం ఏ దేవుడు పార్టీకి వస్తాడు? ఏం చేస్తున్నారు సార్? స్వామి, మంచి షర్ట్ కోసం వెతుకుతున్నానయ్యా. యూనిఫామ్ వేసుకోండి సార్, చక్కగా ఉంటుంది. ఏమయ్యా, యూనిఫామ్ వేసుకోవడానికి నేను వెళ్తున్నది డీజీపీ ఆఫీస్ కాదు, ఫంక్షన్ కి. ఫంక్షన్ ఏంటి సార్? ఓ, నీకు తెలీదా? ఈ రోజు ఈవినింగ్ జై వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. నిన్ను నన్ను ఇద్దరిని జై గారు ఇన్వైట్ చేశారు. ఫంక్షన్ కి ఏ షర్ట్ వేసుకెళ్తే ఏముంది సార్? స్వామి, ఆ ఫంక్షన్ కి నా నిత్య డార్లింగ్ వస్తుందిగా, తన ముందు నేను కలర్ఫుల్ గా కనిపించాలి కదా. ఎందుకు సార్ వృధా ప్రయాస? మీరేమో ఆవిడ వెంట పడుతున్నారు, ఆవిడేమో జై గారు వెంట పడుతుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవసరమా సార్? అరే స్వామి, ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు, అలాగే వన్ సైడ్ లవ్ స్టోరీ కూడా కాదు. ఇది బోత్ సైడ్ లవ్. నీకు తెలీదు స్వామి, మొన్న నిత్య నాకు హృదయం ఉదయం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేనంటే ఇష్టం ఉన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పింది నాకు. లేదు సార్, ఆవిడ మీతో ఆడుకుంటున్నట్టున్నారు, మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. స్వామి, మన మాత్రం తక్కువనా? మంగగారిని వెతికి పెట్టి జై గారితో కలుపుతాను. అప్పుడు నిత్య అవుతుంది సింగిల్, నేనవుతాను మింగిల్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి ఇదంతా అవసరమా సార్? విడిపోయిన ఒక జంటని కలపడం అవసరం స్వామి. ఒంటరిగా ఉన్న ఒక హృదయం ఇంకో ఒంటరి హృదయంతో జత కట్టడం కూడా అంతే అవసరం. పోలీస్ అయ్యుండి పోయిటరీ చెప్తున్నారేంటి సార్? స్వామి, యూనిఫామ్ వేసుకుంటేనే మనం పోలీసులం, విప్పేసవనుకో మనుషులమే కదా. అయినా ఖాకి వేసుకున్న వాళ్ళు కవిత్వం రాయకూడదు, చెప్పకూడదని ఏదైనా రూల్ ఉందా? ఏమో సార్, మీరిలా చేయటం నాకు నచ్చట్లేదు. మీ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు సార్. నా ఫ్యాన్స్ కి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? వాళ్ళకు బాగా తెలుసయ్యా ఐ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని. మీరు చెప్పండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేసుకోవాలి మీరు చెప్పండి. ఈరోజు ఫంక్షన్కి వెళ్తాను, నిత్యకి ప్రపోజ్ చేస్తాను, వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చెప్తాను. సార్,
ఇదంతా జరిగేలా లేదు సార్. అరే స్వామి, నువ్వు కావాలంటే నన్ను ఎంకరేజ్ చెయ్యి గాని ఇలా డిస్కరేజ్ చెయ్యకు. ఒక 5 minutes మన పోలీసులు మనది పక్కన పెట్టి చూడు, నాలో ఒక ముదిరిపోయిన లవర్, చిచి లేత లవర్ బాయ్ కనిపిస్తాడు. లేదనుకో నాతో ఫంక్షన్ కు రావడం మానకు. వస్తాను సార్, మీ లవ్ సక్సెస్ అయ్యేలా ట్రై చేస్తాను సార్. దాట్స్ ద స్పిరిట్ స్వామి. గెట్ రెడీ టు ఫంక్షన్.